కొలస్సీ 4:12 చదవండి. మీలో ఒకడు అంటే ఆ కొలస్సీ సంఘంలో ఒకడు, మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడునైనా ఎపఫ్రా. ఏంటి ఆయన పేరేంటి చెప్పండి? ఎపఫ్రా మీకు వందనాలు చెబుతున్నాడు. ఏమా చూడండి ఏం చెబుతున్నాడు? వందనాలు చెబుతున్నాడు. మీరు అంటే సంఘము, కొలస్సీ సంఘము సంపూర్ణులను, ప్రతి విషయంలో దేవుని చిత్తము, సంపూర్ణ ఆత్మనిశ్చేత గలవారై నిలకడగా ఉండాలని అతడు ఎల్లప్పుడూ. ఆ మాట ఏమన్నా అండర్లైన్ చేసుకోగలిగితే చూడండి. ప్రార్థనలో ఎవరి కోసం? ఆయన కోసమా? సంఘం కోసం. ఇలాంటి వాళ్ళు సంఘాల్లో కావాలి. కనీసం 10 మంది అన్న సంఘంలో ఇలాంటి పోరాడేవాళ్ళు లేకపోతే ఆ సంఘానికి కానీ ఆ గ్రామానికి కానీ ప్రయోజనము లేదు. అర్థమైందా? ఆ సంఘానికి కానీ ఆ గ్రామానికి కానీ మేలు ఉండాలంటే ఏం కావాలో తెలుసా? ఎపఫ్రా లాంటి వాళ్ళు ఎంతమంది? కనీసం 10 మంది అన్న ఒక్కొక్క సంఘంలో. అదే నా ఆకాంక్ష. 10 మంది నీతిమంతులుంటే సొదొమ గొమొర్రా పట్టణం నశించి ఉండేది కాదు. ఎందుకంటే మాట్లాడింది దేవుడు, మనిషి కాదు. 10 మంది కూడా చిన్నల మొదలుకుని ముసలి వాళ్ళ వరకు నక్కలు కనుక మాంసపు వాసన తగిలితే ఎట్లా అని వస్తాయో అట్లా పాపం కోసం ఎగబడినటువంటి సమాజం అది. ఏ సమాజం? సొదొమ గొమొర్రా పట్టణం. లోతు ఇంటికి దేవదూతలు వస్తే వాళ్ళని బయటకు పంపించు, వాళ్ళతో మేము పాపం చేయాలి. ఎంత భయంకరంగా సమాజం దిగజారిపోయిందో చూసారా? 10 మంది కూడా నీతిమంతులు లేరు. సో సొదొమ గొమొర్రా పట్టణాలు అగ్ని గంధకం కలిసి ఆకాశం నుంచి కురిసిని. ఇక్కడేం జరగల చూసారా? కాబట్టి నా బిడ్డలు నా తర్వాత నేనుండగానే నా బిడ్డలు పరిశుద్ధులు అవ్వాలి. నా బిడ్డలు నేనుండగానే నీ కొరకు సాక్షులు ఉండి, లేకపోతే వాళ్ళ జనరేషన్ ఏమైపోయింది? సమయంలో ఒక పొరపాటు జరిగింది. నా బొట్టోళ్ళ జీవితాల్లో కూడా కొంత పొరపాటు జరిగే ప్రమాదం ఉంది. సమాజంలో మంచి సాక్ష్యం ఉంది, కానీ కొడుకులిద్దరూ సాక్ష్యము లేదు. నీ కుమారులు నీలాంటి వారు కాదు. ఇశ్రాయేలు సమాజంకి న్యాయం తీర్చడం దేవుడు మరి ఈ విషయం ఎందుకు పట్టించుకోలేదో నాకు అర్థం కావట్లేదు. ఆయనేమో కానీ ఆయనకంటే గొప్పోడు అని నువ్వు నన్ను ప్రశ్న వేయొచ్చేమో, కానీ సమయాల కంటే గొప్పోడు కాదు. కానీ దేవుని మనసు నేను దేవుని వాక్యం ద్వారా చెప్తున్నాను. నా తర్వాత నా పిల్లలు, నీ తర్వాత నీ పిల్లలు, నీ కుటుంబంలో దేవుని సన్నిధిలో ధూపం వేయగలిగిన వాళ్ళు కావాలి.